దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్ట్ 5 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 22 నుండి 26 అధ్యాయములు. 22వ అధ్యాయము. దర్శనపు లోయ అనుగూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు. అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా వీళ్ళు కాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరి దినమొకటి నియమించి ఉన్నాడు. ఓటమి, త్రుక్కుడు, కలవరము ఆయన కలగజేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. కీరు డాలుపై గవిసెన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గవిడి యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల బోడి చేసుకొంటకును, గోనెపెట్ట కట్టుకొంటకును సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియైన యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియైన యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలలో తనకు నివాసం తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోకి నేను విసిరివేయను. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడునూ ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడునూ తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లాలందరినీ అతని మీద వ్రేలాడించెదరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును. దాని మీద ఉన్న భారము నాశనమగును. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 23వ అధ్యాయము. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి. తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీయుల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండెను.
తూరు వలన జనములకు లాభం వచ్చెను. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాట్లాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానం ఐగుప్తీలు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెల్లుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చిడి. నీకు సంతోషము కలుగజేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలము నుండిన పట్టణం ఇదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినది ఇదేనా? దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కిరీటములను నిచ్చుచుండు తూరుకు ఇలాగు చేయనెవడు ఉద్దేశించును. సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వ గనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు చేయ ఉద్దేశించును. తర్షీషుకు మరి నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము. ఆయన సముద్రం మీద తన చేయి చాపెను, రాజ్యములను కంపింపజేసెను. కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన సీదోను కన్యక, చెరపబడిన దానా, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తీముకు దాటిపొమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలగదు. ఇదిగో కల్దీల దేశమును చూడుము, మరికను జనముగా ఉండరు. అష్షూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి ఉన్నారు. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. 70 సంవత్సరములైన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరువబడిన వేశ్య, సితారా తీసుకుని పట్టణములో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీద ఉన్న సమస్త లోకరాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. 24వ అధ్యాయము. ఆలకించుడి, యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలము ఒట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది. భూజనుల్లో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురుల సంతోషనాదము నిలిచిపోయాను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయాను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయాను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగురు, పానము చేయవారికి మద్యము చేదాయను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడును, ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించును, దేశములో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించును, గుమ్మములు విరగగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపునప్పుడును, ద్రాక్షాఫలముల కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఏరుకొనున్నప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమున ఉన్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను గణపరుచుడి. సముద్ర ద్వీప వాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరుచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి, నీ మీదకు భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవచున్నది, భూమి కేవలము తుణకలైపోవచున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాకవలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇంకనూ లేవదు.
భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకునేవాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాల్లో వేయబడుదురు. బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. 25వ అధ్యాయం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దెబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసితివి. బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, బేకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఈలాగు అందరు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారు ఎన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. మోయాబు నీ ప్రాకారములో పొడవైన కోటలను ఆయన క్రొంగుగొట్టను, వాటిని నేలకు అనగద్రొక్కి ధూళిపాలు చేయును. 26వ అధ్యాయము. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులను గాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనిడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యమును ఆలోచింపక అన్యాయము చేదురు. యెహోవా, నీ హస్తము ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొలరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము ఏలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతుకురు, ప్రాతలు మరలా లేవరు. అందుచేతన నీవు వారిని దండించి నశింపజేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి. దేశం యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరుచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిది. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా
గర్భవతి వేదనపడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్లు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించిడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రాతలను సజీవులనుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి నీకు వందనాలయ. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. దావీదు దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రవ్వా, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా సిద్కిను నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, అబ్రహాంను పిలిచిన దేవానికి వందనాలు, వందనాలయ. నోవాహు కుటుంబాన్ని రక్షించిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. నాయన ఇశ్రాయేలు ప్రజలను నాయన ఐగుప్తు చెర నుండి విడిపించిన దేవానికి స్తోత్రాలు. అద్భుతాలు, ఆశ్చర్యకర మహత్కార్యములను చేసిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఓరి మానమా షరా ధరా రిదానమా సంద్రి హాందారా లారి ఖాతారాబా అయ్యా నీకు వందనాలు, వందనాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసావు, నీకు వందనాలయ్యా. మారాణీలను మధురముగా మార్చావు, నీకు వందనాలయ్య. బండ నుండి నీళ్ళు ఇచ్చావయ్యా, మన్నాను కురిపించావు ప్రభువా నాయన. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం ఇశ్రాయేల్ ప్రజలను నడిపించావు తండ్రి నాయన, నీకు వందనాలయ్యా. అయ్యా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ అరణ్య యాత్రలో అయ్యా నాయన వారి బట్ట మాయలేదు ప్రభా నాయన, వారి చెప్పు అరగలేదు ప్రభా, వారి కాలు వాయలేదు నాయన. అయ్యా నువ్వు కనిపించిన అద్భుతాలు, కనిపించని అద్భుతాలు ఎన్నో చేసావు ప్రభా నాయన. నువ్వు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు ప్రభా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా తండ్రి నాయన, మా కొరకు నాయన భూమి మీదకు దిగి వచ్చావు రిక్తునిగా ప్రభా. సమస్తమును విడిచిపెట్టావు నాయన, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, మా సమాధానార్థ బలిగా, మా పస్కా బలిగా ప్రభా నాయన మా కొరకు బలి అయిన యేసయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా మీ చిందించిన రక్తమును బట్టి మీకు వందనాలు, 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 స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా తండ్రి నాయన పాతాల వ్యాధులను మా కొరకు అనుభవించారయ్యా, 3వ దినమును తిరిగి లేచారు, మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన ఇగో దావీదు కుమారుడిగా శారీరకంగా పుట్టి ప్రభా అయ్యా ఇగో ఆత్మ సంబంధిగా ప్రభా పునరుద్ధానుడై అయ్యా మీరు తిరిగి రేచిన దేవుడవు నాయన, నీకు వందనాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున అయ్యా నీ రక్తాన్ని చేత పట్టుకుని విజ్ఞాపన చేయుచున్న దేవా అయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అమూల్యమైన నాయన, నిష్కలంకమైన నీ నిర్దోషమైన అయ్యా తండ్రి నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభు. నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అయ్యా నీ రక్త ప్రోక్షణ కొరకు నాయన వేడుకొనిచున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు నాయన తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటులు నాయన దయతో క్షమించు ప్రభు. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధిలో నిందారహితంగా అయ్యా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా పరిశుద్ధాత్ముడా మమ్మల్ని ఇంకను బలపరచండి, మాలో మీరుండి మమ్మల్ని నడిపించండి ప్రభా. యెహోవా ఆత్మానికి వందనాలు, వందనాలు. దేవుని ఏడాత్మలో మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా మాకు తెలివిని అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. అయ్యా ఆలోచన అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. మీలో భయభక్తులు పుట్టిస్తున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడ ఇంకను మమ్మల్ని బలపరచండి, బలపరచండి నాయన. అయ్యా మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునైనా. అయ్యా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో అదే మాకు నెమ్మదిస్తుంది ప్రభా తండ్రి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. అయ్యా నీ అందు భయభక్తులు మాకు దయచేయండి. ఇగో పరిశుద్ధులుగా అయ్యా తండ్రి నాయన జీవించుటకు నాయన మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభా నాయన. అయ్యా నాయన క్రీస్తు వారుగా ఉండునట్లు మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభా నాయన. నీ
పిలుపుకు తగ్గట్టుగా జీవించే జీవితాలు మాకు దయచేయండి తండ్రి. దేవానికి వందనాలయ్యా. అయా స్తోత్రాలు తండ్రి. నాయన ఇగో నా ప్రాణమ యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారములలో దేనిని మరువద్దన్నావు ప్రభా. ఇగో మాకు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి మీకు వందనాలు, ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలయ్యా. మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన నాయన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు ప్రభా. అయ్యా తండ్రి నాయన ఇచ్చిన ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు ప్రభా. అయ్యా తండ్రి నాయన సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయన అయ్యా తండ్రి నాయనకు నీ కృపాసనం వెతకొచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మాపై నీ కృప కలుగును గాక, మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. అయ్యా తండ్రి మా పనిపాటలపై, మా రాకపోకలపై నీ కృప కలుగును గాక నాయన. అయ్యా మా చేయు ప్రయత్నములన్నిటిపై నీ కృప కలుగును గాక ప్రభా. నాయన నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి ముఖ్యంగా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృప కలుగును గాక. అయ్యా నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప కలుగును గాక. అయ్యా ప్రార్థించుటకు నీ కృప కలుగును గాక నాయన. నీతో సహవాసము చేయుటకు నీ కృప కలుగును గాక. అయ్యా నీ వాక్యము ధ్యానించుటకు నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా నీకు ఇష్టలుగా జీవించుటకు నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన దేవానికి వందనాలు నాయనగా. మా కుటుంబాలను మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. మా కుటుంబాలలో అయ్యా మారు మనసు లేని వారు, రక్షణ లేని వారికి అయ్యా తండ్రి నాయన రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. మారు మనసు దయచేయండి, ఒప్పింపచేయ ఆత్మను బలముగా పని చేయనివ్వండి ప్రభా. నాయనగా నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి అయ్యా మా కుటుంబాల్లో ఉన్న నాయన ప్రతి ఒక్కరూ ఒప్పింపబడుదురు గాక. పరిశుద్ధాత్మడ మీరు కార్యము జరిగించండి అయ్యా. మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నావు నాయన. విడువక విసుగాక ఎడతెగక ప్రార్థించమన్నావు ప్రభా. నాయన అయ్యో ఈ ప్రార్థనలు ఎంత మాత్రం వ్యర్థమైపోవు ప్రభా. ఇగో మా ప్రార్థనకు మీరు జవాబు దయచేసే దేవుడవు ప్రభా. తగిన కాలంలో వర్షంను కురికించే దేవుడవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యో మా పట్టణాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు. అందరూ రక్షణ అయ్యా పొందాలన్నది నీ చిత్తము ప్రభా. నాయన అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించి ఉన్నానన్న దేవా తండ్రి. నాయన అయ్యా మా పట్టణాన్ని మీరు దర్శించండి, రక్షించండి నాయన. అయ్యా ఇరు తెలుగు రాష్ట్రాలను, 10 కోట్ల తెలుగు ప్రజలను రక్షించండి ప్రభా. నాయన క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. అయ్యా రూపాంతరపరచండి అయ్యా, నీ రూపులకి మార్చుకోండి నాయన. అయ్యా భక్తిహీనత నాయన క్రైస్తవ్యంలో తొలగించండి ప్రభా. నాయన అయ్యా భయభక్తులు కలిగిన జీవితాలు క్రైస్తవులకు దయచేయండి ప్రభా. నాయన అయ్యా నీ పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ప్రభా. ఆత్మానుసారంగా జీవించిన కృపను దయచేయండి. శరీర క్రియలు యేసు నామంలో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం నాయన. నీ కృప కలుగును గాక. క్రైస్తవ్యం మీద నీ కృప కలుగును గాక ప్రభు. ఇగో దైవజనులు, దైవజనురాలు, సేవకులు, సేవకురాండ్రు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏ రీతిలో నీ పరిచయలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ అయ్యా వారందరినీ మీరు బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి నాయన. అయ్యా తండ్రి నాయన ప్రాణాలకు తెగించి నాయన సువార్త నిమిత్తం ముందుకు వెళ్తున్న ప్రతి దైవజనురాల్ని మీరు బలపరచండి. నీ దేవదూతల పరిచర్య వరకు ఉంచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా నీకే స్తోత్రాలు అయ్యా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. వారందరినీ దర్శించండి, మారు మనసు పశ్చాత్తాపము దయచేయండి, గొప్ప రక్షణ దయచేయండి నాయన. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు అయ్యా పట్టబడినట్లు ఇంకను సువార్తికను లేపండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా పరిశుద్ధులు ఇంకను లేపండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. అపోస్తులు, ప్రవక్తలను లేపండి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు పరిశుద్ధుడా. అయ్యా తండ్రి నాయనగో మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి నాయనగో ప్రపంచానికి విడుదల దయచేయండి ప్రభా. సౌలు పౌలుగా మార్చబడినట్లు నాయన అయ్యా మతోన్మాదులకి మారు మనసు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి నాయన. నీకు వందనాలయ్యా. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి రాజా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజలపై నీ కనికరం దిగి వచ్చునుగాక. అయ్యా 150 కోట్ల భారతదేశ ప్రజలను మీరు దర్శించండి అయ్యా, రక్షించండి అయ్యా. మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడవు నాయన, గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి నాయన. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చునుగాక నాయన. అయ్యా తండ్రి నాయనగో నాయన మా దేశాన్ని మీరు శారీరకంగా, మానసికంగా అయ్యా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన అయ్యో హాస్పిటల్స్లో బెడ్స్ అన్ని ఖాళీ అయిపోయేలాగిన స్వస్థత దయచే ప్రభా. అయ్యా ఇగో పోలీస్ స్టేషన్లో, కోర్టులో కేసులు లేనంతగా స్వస్థత దయచే నాయన. అయ్యగో నాయన సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామంలో లయపరచబడును గాక. వాటి వెనకాల పనిచేస్తున్న దుష్టుడి కాడి యేసు నామంలో విరిగిపోవును గాక నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశానికి క్షేమం, అభివృద్ధి దయచింది. దేశ సరిహద్దుల సమాధానం ఉంచండి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ నీ కాపుదల
భద్రత ఉంచండి యేసయ్య. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్ని, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన నాయన మీరు జరిగించమని వేడుకొంచు ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన, కడవరి వర్షాన్ని, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని అయ్యా మా దేశం పక్షంగా యెహోవా లేచునుగా కానీ, శత్రువులు చెదరిపోదురుగా కానీ ప్రార్థిస్తూ ఉదయ కాలమున ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.